హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సినీ ఇండస్ట్రీలో ఒక్కో నటుడిది ఒక్కో ప్రస్థానం, ఒక్కో జర్నీ. కానీ వీరందరిలో సంపూర్ణేష్ బాబు గారిది మాత్రం చాలా ప్రత్యేకం. చాలా గ్యాప్ తర్వాత ఆయన ఇప్పుడు సోదరా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయనతో పాటు ఈ చిత్రం మరో హీరో సంతోష్ గోర్ మనతో ఉన్నారు. వారిద్దరిని అడిగి సినిమా విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హలో నమస్తే. నమస్తే. సార్, ఎలా ఉన్నారు? ఆల్ ఫైన్ ఫైన్. సార్, మీరు చాలా రోజుల తర్వాత చూడడం మిమ్మల్ని. అవునవును. లాస్ట్ లూథర్ కింగ్ తర్వాత 1.5 year అయింది. 1.5 year. ఏమైంది సార్ ఈ మధ్య గ్యాప్ లో? ఇది గ్యాప్ వచ్చిందా, మీరు తీసుకున్నారా? అంటే గ్యాప్ లేదు, జరుగుతున్నాయి సినిమాలు. ఇప్పుడు ఈ సినిమా కూడా అయిపోయి ఫస్ట్ క్యాప్ అయిపోయి 1 year అవుతుంది. సార్, అంటే కొంచెం కొన్ని కారణాలు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల లేట్ అవుతుంది సినిమాలు రిలీజ్ అవ్వడం. కానీ ఇప్పటికి ఇంకా 2 సినిమాలు ఉన్నాయి. సార్, లక్కీగా ఏప్రిల్ 11కి ఈ సినిమా ద్వారా వస్తున్నాం. అవును. సంజయ్ పోయే నేను అంటే ఒక మంచి మీరు మార్టిన్ లూథర్ కింగ్ ఒక డిఫరెంట్ జోనర్ కదా. అవును. ఇది కూడా ఒక మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్, ఫ్యామిలీ డ్రామా. సంతోష్ గారు, ఎస్ చెప్పండి. మీ ఫస్ట్ సినిమా బేవర్స్, అందులో తల్లి తల్లి సాంగ్ మాత్రం సూపర్ హిట్. అండ్ మీరు ఈ సినిమాకి వచ్చేసి సోదరా సినిమాకి వచ్చేసి ఫస్ట్ 4 సాంగ్స్ దింపారు. అన్ని సూపర్ హిట్, మంచి రీచ్ వచ్చింది. అండ్ మీకు మాత్రం ఎందుకు సార్ సాంగ్స్ ఎంత బాగా కుదురుతున్నాయి? సాంగ్స్ సెట్ అవుతున్నాయి అంటే లైక్ అది ఒక విధంగా చెప్పుకోవాలంటే స్టోరీ డిమాండ్ అండి. స్టోరీ డిమాండ్ వల్లనే దాన్ని అప్రోచ్, ఆ మ్యూజిక్ డైరెక్టర్ దాని మీద హోంవర్క్ చేసి ఆయన ట్యూన్ ఇవ్వడం, ఆ ట్యూన్ తగ్గట్టు లిరిక్స్ రాయించడం, ఆ సిచ్యువేషన్ అంతా సెట్ అవ్వడం వల్ల సాంగ్స్ సెట్ అవుతున్నాయి అంతే. లైక్ మనం దాని మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సిన పని లేదు. అన్ని అలా సెట్ అయినాయి, స్టోరీ వల్ల అవన్నీ సెట్ అయినాయి. బేసిక్గా అది ఫ్యామిలీ స్క్రిప్టే, ఇది ఫ్యామిలీ స్క్రిప్టే. అది సిస్టర్ సెంటిమెంట్, ఇది బ్రదర్. అండ్ ఆయనతో సినిమా చేస్తున్నామంటే ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో ఇండస్ట్రీలో, ఇక్కడ సస్టైన్ అవ్వడానికి ఎన్ని ఇబ్బందులు దాటాల్సి వచ్చిందో మనందరికీ తెలుసు. ఆయనతో సినిమా చేస్తున్నాం అంటే మీకు ఫస్ట్ కలిగిన ఫీలింగ్ ఏంటి? అరే అన్న గురించి అసలు నేను యాక్చువల్ చాలా ఎక్కువ మాట్లాడాలనుకున్నా. బట్ ఈ పీరియడ్ అనేది చాలా ఈ స్పేస్ అనేది చాలా చిన్నది. బట్ అన్న నాకు ఒక్కడికే కాదు, చాలా మంది యాక్టర్స్కి చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అవుతారు. లైక్ ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే అన్న స్టార్టింగ్ సినిమాలో చాలా మంది చూసుకొని అంటే ఏ విధంగా రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఆ విధంగా రిసీవ్ చేసుకున్నారు. కానీ నేను ఆయనతో కలిసి పనిచేసా కదా, ఎందుకంటే ఫస్ట్ ఫిలిం నేను రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి పనిచేశాను. ఆయన ఎంత పెద్ద లెజెండరీ యాక్టర్ అనేది తెలుసు. ఆ ఎక్స్పీరియన్స్ ఎంత బాగుందో ఈ ఎక్స్పీరియన్స్ కూడా అలానే ఉంది అన్నతో పనిచేయడం. నిజంగా సెట్లో అన్నతో పనిచేయడం, ఆయన పర్ఫెక్షన్ కూడా, అన్న పర్ఫెక్షన్ అయితే చాలా బాగుంది. కొన్ని సార్లు నేను సీన్ పేపర్ తీసుకుని అన్న క్యారవాన్లోకి వెళ్ళేవాడిని. అన్న ఈ సీన్ ఎలా చేద్దాం, ఏం చేద్దాం అంటే మా కాంబినేషన్ బాండింగ్ వర్కౌట్ అవ్వాలి కదా. బీయింగ్ ఏ లైక్ అప్కమింగ్ యాక్టర్ నాకు ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ కాబట్టి డెఫినెట్గా అన్న హెల్ప్ తీసుకున్నాను. అన్నతో పనిచేయడం చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. సంపూర్ణేష్ గారు, మీ విషయానికి వస్తే ఇంతకాలం సంపూర్ణేష్ బాబు సినిమాలు అంటే మనకి ఒక రకమైన కామెడీ సినిమాలు, అది ఒక రకమైన ట్రీట్మెంట్తో వచ్చే సినిమాలు ఉండేవి. బట్ ఇందులో మాత్రం ఒక జెన్యూన్ ఎమోషన్ కనిపిస్తుంది. సో ఈ రకమైన సినిమాలు చేసేటప్పుడు ఈ క్యారెక్టరైజేషన్లో మీకు ఏమైనా కష్టం అనిపించిందా? ఆ కష్టమేమో అనిపించలే, ఎందుకంటే నన్ను గైడ్ చేయడానికి ఒక డైరెక్టర్ ఉంటాడుగా. ఆయన ఒక్కసారి కాదు కదా, 10 సార్లు. బట్ మార్టిన్ లూథర్ కింగ్ అయినా సేమ్, ఇదైనా సేమ్. మోహన్ గారు డైరెక్టర్, ఆయన చెప్తున్నాడు ఫస్ట్. అంటే మనకు స్టోరీ డిస్కస్ చేసినప్పుడు ఒక 4-5 సిట్టింగ్లు కూర్చున్నప్పుడు ఆయన చెప్తుండే, భయ్యా వద్దు భయ్యా, అది వద్దు, అసలు ఆ షేడ్ వద్దు మనకు, ఆ సంపు వద్దు, మాకు ఇంకో సంపు కావాలి, ఒక బ్రదర్ సంపు కావాలి. ఇప్పుడు నువ్వు మా అందరికి పెద్ద అనుకోని క్యారెక్టర్ అంటుండే, ఈ టీంకే నువ్వు పెద్ద, నువ్వు సినిమా కాదు, మేమంతా మీ తమ్ముళ్ళం అనుకున్నట్టుగా ఆ వెయిట్ ఉండాలి భయ్యా అని. ప్రతి సీన్కు ముందు కొంచెం ఎక్కడన్నా నేను డైలాగ్ చెప్పినప్పుడు కొంచెం ఆర్టిఫిషియల్ అనిపించిన వద్దన్న, అది డ్రామాటిక్గా ఉంది, వద్దు మామూలుగా జనరల్గా. అంటే నీ కథ కూడా అలాగే ఉంటుంది. అమ్మ నాన్న తమ్ముడు ఓ మేనమామ వీడు సోడాల దందా అంటే అది జీవనం, దాని మీద ఇవన్నిటినీ మెయింటైన్ చేయాలి. అది కావడానికి ఆ క్యారెక్టర్ నిజంగా రేపు సినిమా చూసిన తర్వాత మా సంపు ఇలాంటి క్యారెక్టర్లు కూడా చేస్తాడా అని అనుకోవడానికి మెయిన్ మోహన్ గారు దానికి నేను చెప్పాను. అండ్ నాకు తెలిసి మీరు ఈ క్యారెక్టర్ చేయడానికి మీకు ఒక ఇన్స్పిరేషన్ ఆల్రెడీ ఉన్నారు, మీ బ్రదర్. మీరు చిన్నప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఎన్ని స్ట్రగుల్స్ దాటారు. అప్పుడు మీ అన్నగారు వెళ్ళి ఒక వర్క్ నేర్చుకుని వచ్చి ఊర్లోకి వచ్చి షాప్ పెట్టడం, ఆ తర్వాత మీ లైఫ్ స్టైల్ మారడం, ఆయనే మీ చేత ఒక షాప్ పెట్టాడు. ఎందుకంటే మీ జర్నీ వెనకాల మీకంటూ ఒక అన్న ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమాలో రోల్ చేస్తున్నారు, మీకు మీ అన్నగారు ఏమైనా గుర్తొచ్చారా? ఆయన ఉన్నాడు కాబట్టి నాకు తెలియలేదు. ఇది అది జీవితం. ఆయన ఉన్నాడు కాబట్టి మనం కొంచెం లేట్ అయినా ముందైనా ఏమన్నా అన్నున్నాడు అన్నట్టు ఉంటుండే.
ఇది సినిమా కాబట్టి అది ఎప్పుడు రాలే, కానీ నాకంటూ సపరేట్ క్యారెక్టర్, నాదంటూ సపరేట్ జోన్, నాదంటూ సపరేట్ మైండ్ సెట్, ఇలా కావాలని చేయించుకున్నాను. అండ్ మీ విషయానికి వస్తే సంతోష్ గారు, యా ఫస్ట్ సినిమాకు మీకు మంచి అప్లాజ్ అయితే వచ్చింది, అవును అండ్ రివ్యూస్ కూడా రేటింగ్స్ కూడా మంచిగా వచ్చింది అవును సినిమాకి. అవును. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ దీన్నే ఫైనల్ చేసుకోవడానికి కారణం ఏంటి? దీన్నే ఫైనల్ చేసుకుంటే బేసిక్గా నేను కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తానండి. బట్ ఎమోషన్ లేని స్క్రిప్ట్ అయితే నేను చూస్ చేసుకోను. బేవర్స్ తర్వాత యాక్చువల్లీ చిన్న చిన్న సినిమాలు సెటప్లన్నీ వచ్చాయి. బట్ ఆ సెటప్లో ఫిలిం ఇండస్ట్రీలో మీకు తెలియదు ఏం లేదు, ఏ సెటప్ ఎంత దూరం వెళ్తుంది అన్నది తెలిసిపోద్ది. అంటే లైక్ ఒక ట్రావెల్లో అలా 2-3 మూవీస్తో ట్రావెల్ అయ్యాను. లైక్ అది ప్రొడక్షన్ చేసే స్టేజ్కి కూడా వెళ్ళకుండా ఆగిపోయాను నేను. దెన్ ఐ డిసైడెడ్ లైక్ ఏదైనా మంచి సెటప్, మంచి స్క్రిప్ట్, మంచి యాక్టర్స్తో కలిసి పనిచేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఫిలిమే నేను రాజేంద్ర ప్రసాద్ గారితో పనిచేశాను. ఆ తర్వాత నేను యాక్చువల్లీ నా టైం బాగుండి ఒక సినిమా స్టార్ట్ అయింది ఒక పెద్ద డైరెక్టర్తో. ఆ సినిమా ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి కొంచెం క్లాష్ వచ్చి షూటింగ్ 70% అయినాక ఆగిపోయింది. ఆ పేర్లన్నీ రివీల్ చేయాలి. ఆ తర్వాత కరోనా వచ్చింది మన జీవితంలోకి. కరోనా వచ్చిన తర్వాత దెన్ ఇక నేను నా సంపూర్ణ నా కొబ్బరి మట్టి టైం నుంచి పరిచయం, ఏదో సినిమా చేయాలి, మంచి కంటెంట్ తీయాలి, మంచి కంటెంట్ వెళ్ళి ఈ సబ్జెక్ట్ దొరికింది అన్నదమ్ముల సినిమా అన్నట్టు. అరే వెళ్ళి అన్న దగ్గర కూర్చొని అప్రోచ్ అయ్యారా? నేనే అప్రోచ్ అన్న దగ్గర కూర్చొని, అన్న ఇది ఒక డైరెక్టర్ నాకు ఒక కథ చెప్పారు, ప్రొడ్యూసర్ ఈ సెటప్ ఉంది, మీరు చేస్తే చాలా బాగుంటుంది అంటే, దెన్ అన్న కథ విన్న తర్వాత అది చాలా బాగుంది భయ్య, నాకు కూడా కొత్త అంటే బిఫోర్ సంపు కాదు అంటే ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంటుందని అట్లా మెటీరియల్ చేసుకో అందరూ ఒక టీం వర్క్ పనిచేసాం. మన సినిమా సోదర అన్నదమ్ముల అనుబంధం మీద కాబట్టి ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది అన్నదమ్ముల పేర్లు చెప్తాను, వాళ్ళ పైన మీకున్న అభిప్రాయం, వాళ్ళతో మీకున్న జర్నీ ఏదో ఒక ఇన్సిడెంట్ పంచుకోండి, లేదా ఒక స్టేట్మెంట్ వాళ్ళ గురించి పాజిటివ్గా మీకు అనిపించేది ఒకటి ఇవ్వండి. ఫస్ట్ చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలా ముగ్గురు గురించి. మా సినిమాలో పేర్లు కూడా అవే. యాక్చువల్లీ రివీల్ చేయాల్సింది ఏంటంటే, మా మదర్ ఫాదర్ సినిమాలో అన్నకి చిరు అని పేరు పెట్టుకుంటారు, నాకు పవన్ అని పేరు పెట్టుకుంటారు. ఇద్దరు హీరోల క్యారెక్టర్లు చిరు, పవన్. టీజర్ కూడా వాళ్ళిద్దరు తీసుకునేదట. చిరంజీవి గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. మా మదర్ సినిమాలో అమ్మా నాన్నలు వాళ్ళ ఇన్స్పిరేషన్ గా మా పేర్లు పెడతారు. యాక్చువల్లీ దీని గురించి ట్రైలర్ లాంచ్ లోనో ప్రీ రిలీజ్ లోనో మాట్లాడాలనుకున్నాం, మీరు బిఫోర్ చెప్పండి. వాళ్ళ అంటే మీకు పర్సనల్ గా జర్నీ కూడా ఉంది కొంత. అవును. సో ఎలా అనిపిస్తుంటారు వాళ్ళ బాండింగ్ చూస్తుంటే? అమ్మో సూపర్. వాళ్ళని చూసి ఎంతో మంది ఇండస్ట్రీకి వచ్చి చిరంజీవి గారి సినిమాలు చూసి చాలా మంది కదా, డాన్సులు చూసి అవి చూసి సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఆర్టిస్టులు వచ్చారు. అసలు ఇంకా వాళ్ళ గురించి సూపర్ వన్ చెప్పలేము, అంత అద్భుతమైనటువంటి ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ వచ్చి ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు. వాళ్ళు చూస్తున్నాం కదా, అన్న హీరో, అన్న ప్రొడ్యూసర్, వాళ్ళ బ్యానర్లలో చాలా సినిమాలు మంచి మంచి సక్సెస్ సినిమాలు సూపర్ ఉండాలి అలా. అండ్ నాగ చైతన్య గారు, అఖిల్ గారు. ఎలా అనిపిస్తుంది వాళ్ళిద్దరిని చూస్తుంటే? యాక్చువల్ గా నాగ చైతన్య, అఖిల్ అంటే ఏదో రాకుమార్లు, ప్రిన్స్ లాగా అనిపిస్తారు. అదే నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఇప్పుడు అడగబోయే పేరు గురించి అయితే మీరు ఖచ్చితంగా చెప్తారు, మంచు విష్ణు, మంచు మనోజ్. అంటే లాంగ్ అసోసియేషన్ అయితే వాళ్ళతో ఎక్కువ జర్నీ ఉంది కాబట్టి, ఇప్పుడు విష్ణు కానీ మనోజ్ అన్న కానీ మామూలుగా వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎప్పుడన్నా ఏంటి రావట్లేదు, ఇంటికి రావట్లేదు, జలపల్లి గురుగారు ఎప్పుడైనా కలిసి ఏమైనా అసలు కనబడట్లేదు, రావట్లేదు అని అంటుంటాడు. మంచి నైస్ అండి వాళ్ళతోటి. మీ విషయానికి వస్తే సార్, ఇప్పుడు ఈ సినిమా జర్నీలో అంటే ఇంతకుముందు మీరు చెప్పారు ఆల్రెడీ ఒక సినిమా స్టార్ట్ అయ్యి ఆగిపోయింది అని చెప్పేసి, ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ లేకుంటే ఇంకేమైనా సమస్యలు వస్తున్నప్పుడు హీరోగా మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అంటే ఒక చిన్న హీరో ఒక సినిమాని కంప్లీట్ చేసి తన కెరీర్ని బిల్డ్ చేసుకోవాలంటే చాలా సమస్యలు వస్తుంటాయి. అలాంటి సమయంలో మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఈ సినిమాకి ఏమైనా సమస్యలు వచ్చినాయా? డెఫినెట్గా అండి. అంటే హీరోస్ అందరు మైండ్ సెట్ ఏదో నా పక్కన పెడితే, నాది మాత్రం చాలా లైక్ కాన్ఫిడెంట్గా ఉంటుంది. లైక్ ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని షార్ట్అవుట్ చేయడానికి, భుజాన్ని వేసుకొని మోయడానికి అయితే 100% ఉంటాను. బట్ దానికి అన్ని సిచ్యువేషన్స్ సహకరించాలి కదా. సో మనం ఒక్కరమే లీడ్ చేద్దామంటే కుదరదు. బట్ ఫిలిం ఇండస్ట్రీ గురించి మీరు చాలామందిని ఇంటర్వ్యూస్ చేసి ఉంటారు, చాలామందితో ఇంటరాక్ట్ అయి ఉంటారు కాబట్టి, ఫిలిం ప్రొడక్షన్, ఫిలిం స్టార్ట్ అయిన నుంచి రిలీజ్ వెళ్ళే వరకు డెఫినెట్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ షార్ట్అవుట్ చేయడానికి ఒక టీం కరెక్ట్గా ఫామ్ కావాలి. సో ఈ ఫిలింకి అయినా ప్రాబ్లంలు వచ్చినంటే అదే ప్రాబ్లం అనేది కాదు, కానీ రిలీజ్ కొంచెం డిలే అయింది. అంటే ఫస్ట్ కాపీ రెడీ చేశాక అనౌన్స్మెంట్ ఎప్పుడో అయింది, ఒక 1 year బ్యాక్ సాంగ్స్ వచ్చినాయి. 1 year బ్యాక్ సాంగ్స్ వచ్చాయి. యాక్చువల్లీ రిలీజ్ చేయాలి, ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం ఉంది కదా సిచ్యువేషన్, ఇప్పుడు ఓటీటీ మార్కెట్ కానీ. సో దీన్ని అన్ని క్లోజ్ చేసుకు దానికి బిఫోర్ ఇప్పుడు అన్నది మార్టిన్ లూథర్ కింగ్ అని ఒక ఫిలిం రెడీ అవుతుంది అదే టైంలో. ఆ ఫిలిం తర్వాత వస్తే బాగుంటుంది అన్న టైంలో మేము ఒక 6 months పుష్ చేసాం. దాని తర్వాత
దాని తర్వాత మంచి టైం సమ్మర్కి వచ్చేద్దాం అన్న దాంట్లో హోల్డ్ అయి ఉండి ఇప్పుడు వస్తుంది. అండ్ సంపూర్ణేష్ గారు, యాక్చువల్గా ఇప్పుడు మీరు హైదరాబాద్ వస్తే ఎక్కడ ఉంటారు షూట్ కోసం? మణికొండలో ఉంటా. మణికొండలో హౌసా? ఉంది. సొంతదా? సొంతగా రెంటే. రెంట్? రెంటే. ఇక్కడ ఎప్పుడు ఆ రెంట్ హౌస్ అలాగే ఉంచేశారు? ఉంచేసి ఫస్ట్ నుంచి ఉంది అలాగే. ఫస్ట్ నుంచి అలాగే? అలాగే. సూపర్. అండ్ ఇప్పుడు మీరు అంతకు ముందు నేను బస్సులో వచ్చి బస్సులో వెళ్ళేవాళ్ళు, తర్వాత కారు కొనుక్కున్నారు, ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉందండి? బాగుంది. అంటే ఇప్పుడు అప్పుడేదో కారు లేక బస్సులు వచ్చాను, ఇప్పుడు కారు ఉండి బస్సు. నాకు బస్సులో వెళ్ళాలంటే వెళ్ళిపోతా. అండ్ మీకు కార్లు అంటే బాగా ఇష్టం కూడా? ఇష్టం, అదొకటి ఇష్టం. ఇప్పుడు ఒకవేళ నాకు ఎప్పుడన్నా ఎందుకులే ఇప్పుడు ఇంత జర్నీ డ్రైవర్ లేడు అనుకున్నప్పుడు ప్రశాంతంగా బస్సు ఎక్కేస్తా. నా ఒక్కడిని కారు వేసుకొని ఏ రావాలనుకున్న టైం ఇప్పుడు కూడా వెళ్తుంటా. అది పెద్ద నాకంటే పెద్ద ఇబ్బంది ఏమి అనిపించదు. ఎవరైనా కలుస్తారు, మాట్లాడతారు, హ్యాపీగా జర్నీ. ఇవాళ బస్ జర్నీ కూడా చాలా సేఫ్గా జరుగుతున్నాయి. మళ్ళీ మా సైడ్ మంచి మంచి బస్సులు ఉంటాయి, లగ్జరీలు. అవి పెద్ద ఇబ్బంది ఉంటుంది.